తులారాశి వారికి లాభస్థానంలో కేతువు, భాగ్యస్థానంలో గురువు. ఈ రాశి నుండి మకర రాశిలో చతుర్థ స్థానంలో రవి, బుధుడు, శుక్రుడు, కుజుడు, పంచమ స్థానంలో రాహువు, ఆరింట శనేశ్వరుడు. వృత్తిరీత్యా మంచి మార్పులు ఏర్పడతాయి. కుటుంబ పరమైనటువంటి పురోగతిని సాధించగలుగుతారు. ఒకానొక వ్యక్తి పేరు మీద జీవిత భాగస్వామి కావచ్చు, పిల్లలు కావచ్చు, ఇంట్లో వాళ్ళ పేరు మీద కొన్ని స్థిర చరాస్తులను కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. నూతన వస్తువులు, ఆభరణాలను కొనుగోలు చేయగలుగుతారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి అంశాలలో, వ్యవహారాలలో మంచి మార్పులు ఏర్పడతాయి. అనుకున్న కార్యక్రమాలను అనుకున్న విధంగా నెరవేర్చుకోగలుగుతారు. సుదీర్ఘ కాలంగా రుణం ఉండిపోయింది, రుణం చెల్లించుకోలేక అవస్థలు పడుతున్నాము అని అనుకున్నవారు ఈ మాసంలో కుజగ్రహ ఆరాధన, రవిగ్రహ ఆరాధన, జపము, హోమాన్ని జరిపించండి. మంచి పరిణామాలు ఏర్పడతాయి. ఆయా సమస్యల్లో నుంచి తొందరగా బయటపడగలుగుతారు. మెడికల్ డిస్ట్రిబ్యూషన్ వ్యాపారాలలో ఉన్నవారికి, ఏజెన్సీస్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. హాస్టల్స్, హోటల్స్ నడిపే వారికి వ్యవహారాల నిమిత్తం బాగున్నప్పటికీ ఆదాయం మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. మెయింటెనెన్స్ ఖర్చులు కావచ్చు, పబ్లిసిటీ ఖర్చులు కావచ్చు, విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆరోగ్య నిమిత్తం తగు జాగ్రత్తలు అవసరం. కొన్ని పరిస్థితులు, కొన్ని పరిణామాలు, కొంతమంది వ్యక్తుల కారణం చేత కాస్తంత డిప్రెసింగ్ గా అనిపించడము, తరచు అప్సెట్ అవడము, చికాకు పడే అవకాశం ఎక్కువగా ఉండొచ్చు. ఈ ఒత్తిడి కారణం చేత మానసిక అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. చిన్న చిన్న పెట్టుబడులతో చేసే ప్రతి ప్రయత్నము అనుకూలంగా ఉంటుంది. డ్వాక్రా సంఘాల్లో ఉన్న వారికి కావచ్చు, చేతి వృత్తి వ్యాపారస్తులకు కావచ్చు కాలం అనుకూలంగా ఉంటుంది. పొదుపు సంఘాలలో చేరాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 9. ప్రతిరోజు రవిగ్రహ స్తోత్రాన్ని పఠించండి. ఆర్థిక అభివృద్ధి కోసం స్వర్ణాకర్షర భైరవ యంత్రాన్ని ఇంట్లో ఉంచి ప్రతిరోజు స్వర్ణాకర్షర భైరవ అష్టోత్తరాన్ని పఠించండి. ఆర్థిక అభివృద్ధి ఎంత ప్రయత్నించినప్పటికీ రావటం లేదనుకున్నప్పుడు రాబోయే మహాశివరాత్రి రోజున మహాపాశుపత హోమాన్ని జరిపించండి. అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో ఉన్న వారికి అభివృద్ధి, ఇతరితర అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి.